want some equipment, please. This like, same like this. ఒక నాలుగే ఇంగ్లీష్ వచ్చింది నాకు. దిగుతున్నాకనే అది అడిగిండ్రు ఏంటిదన్న అది ఇంగ్లీష్ అనా ఇమాజినేషన్ ఉంటుంది కదా జనరేషన్ ఏమో అడిగిండ్రు. ఒక ఆమె ఉన్నారు దొడ్డున్నారు అడుగుతున్నారు ఏమో అంటున్నారు కేమో అన్నది పక్కఫోటి అనిల్ అని ఏడి అశోక్ అన్న పంపించింది ఇద్దరిని. వాళ్ళేమో సూట్ బూట్ వేసుకొని వచ్చి ఏమేమో చెప్తున్నారు. నేనేమో నేర్చుకొని వచ్చింది ఏరేది వాళ్ళు ఏరేది చెప్తున్నారు. ఇక అమ్మ మంచిదైంది లేకపోతే ఆగమవుతుంటే జర్రట్లు నేను. ఇక నేనేమో వచ్చేటప్పుడు మీరు మోటార్ ఎక్కిన కదా అలా కూర్చున్నా ఎవరు మాట్లాడతలేరు. అంత తెల్లోళ్ళే ఉన్నారు. మన రిక్కోళ్ళు ఎవరు వస్తలేరు అందులో. ఏమో మళ్ళా అక్కడనే ఉంటారేమో. అక్కడ పోతున్నారు ఏరే రిక్కు ఇంటర్నేషనల్ ఉంది కదా ఆడ శంషాబాద్ కాడ. ఆడైతే మనోళ్ళు ఉన్నారు సెల్ఫీస్లు దిగిండ్రు. ఢిల్లీకి వచ్చినాక ఒక్కడు పట్టించుకుంటలేడు. నాకైతే కోపం వచ్చింది. మీరు ఏమని అనుకోని ఎంతమంది ఉంటారు మన ఎంతకాడ మంచిగా ఉన్న వసతి ఒక్కొక్కడు అయితే ఏం సత్తిగా అంటుంటాడు మంచిగా అనిపిస్తుంటుంది. అట్లా పలకరియకపోతే పానం అంతా ఎట్లనో ఉంటుంది నాకు. విజయకి ఏడును బువ్వ పెట్టింది ఎడ కూర్చున్నారో ఏమో ఏడును తిప్పగా పెట్టింది బతికొస్తలే నా నెమరికాని అటు పని చేస్తలే. అక్క నీ పేరే చెప్తున్నా. మీకు బువ్వ ఎక్కువ తినాలనిపిస్తే వాళ్ళింటికే పోండి. నేను వాళ్ళింటికే పోయినా కమ్మ కొంటున్నది బిర్యానీ తిన్నా మంచిగా. మీరు కోళ్ళను కోసిందా పానమును తెచ్చుకోను అనుకున్నా చచ్చిపోయినా ఏమో. మేమైతే గొర్రెను మేకలను కోసుకునేటప్పుడు అయితే బరువు చూసుకుంటాం. మీరేమో బార్కోర్ చూసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ డేట్ అంటాను ఉంటుంది కదా దాని మీద కదా ఎక్స్పీరియన్స్ డేట్ చూసుకుంటున్నారు. కమ్మగా ఉంటుంది అట్లా సర్ది విధినే మోక ఫోన్లో మీరు అంతా ఇట్లా తిడితే పోనీయరా మళ్ళీ ఊరికి. మీ తానే ఏముంటారు మీరు ఆడ ఉండరు ఎయిర్పోర్ట్లు ఉండరు మీరు. వాళ్ళు ఏరేటోళ్ళు. మీరు ఏం చేసినా ఏం కాదు నాకు. పోతా నేను అశోక్ అన్న కార్లో దించొస్తాడు. మీ అందరికి ఉన్నాయా కార్లు? అగ్గుంటాయి కార్లుడా అగ్గునే ఉంటాయా? కానీ ఏం లాభం ఎంత జాగున్నా కూడా ఒక తాని నిలబడాలి. ఫోన్ ఇస్తలేరు పక్క ఫంటి మస్తు జాగున్నారు. కానీ ఏమో రోడ్డు దాటేటోళ్ళు ఏమో కట్టుకొస్తున్నారు. కట్టుకొచ్చినాక కారు ఆగిపోతున్నది. ఇల్లే బిరేకులు అన్నీ ఉంటాయా? మళ్ళీ వాళ్ళు పోయినాక వెళ్ళిపోతున్నారు. ఎర్ర లైట్ ఏడవైన ఎర్ర లైట్ పచ్చ లైట్ ఎర్ర లైట్ పచ్చ లైట్ నెత్తి ఖరాబ్ అవుతున్నాను నాకైతే. పోలీసు వాళ్ళు వెళ్ళారు మొత్తం లైట్లే ఉన్నాయి. మస్తు బుగులు పడతారా మీరు? అదంతా ఫైట్లు గుంజుకుంటారంట తప్పు చేస్తే కదా. వేసుకునే ఫైట్లు కాదు 12 ఫైట్లు ఇస్తారంట మనకు ముందుగాల. ఆ 12 3 గుంజుకుంటుంటారు అంట వాళ్ళు. గుంజుకొని ఇక మొత్తానికి సర్టిఫికెట్ కొనబోయి మళ్ళీ ఫరీస్కి పెడతారంట అంటున్నాడు. మట్టరెడ్డి అని ఎక్కడ పోయిండో ఏమో. ఓ అన్న ఆగం చేయకు నన్నే అక్కడిక్కడ దింపుకొని వచ్చిండు అన్నీ. ఏమిటిది యాదో ఒకటి ఉన్నా చూడు. అయ్యి ఏంటి ఏంటి పాసింగ్ బాలేమో ఉన్నారంట. టెస్కో మీదనే ఉన్నాయి అన్నీ. టెస్కు లేవా మనలాకు? జిఎస్టీ ఉంటుంది అయినా ఫదరా మీకు? అమ్మా మంచిగా పైసలు ఎక్కువ వస్తున్నాయంట అని వచ్చింది కదా. వీరికి లస్కలేనంట కదా అందరికీ. మొత్తం లస్కలేనా? ఒక్కరు కూడా వేయలేని ఉంటారా? ఫాన్సే ఇస్తారా అందరికి? మన దాన ఫాన్స్ అంటే ఫోటో మీరేమో పైసలు అంట గమ్మతున్నది కదా. ₹7 లాగానే పోతే నాకైతే తెల్లగా ఉన్న సగము రంగు అయిపోయింది ఏమో. ఆర్మీలో ఫోటో ఉన్నది దాని మీద. మొత్తం ఇందిరా ఇళ్ళ లేకనే ఉన్నాయండి. ఒక్కటి కూడా ఇట్లా చెత్త పోసి లేదు పైసలు లేక ఏమో చెప్తాను. మాట్లాడేదాన్ని చెప్పలేదు నాకు ఇంతవరకు. ఇప్పుడు ఉన్నారా కానీ మగరాని అంటారు. ఆమెనే నేర్పించింది అంట కదా.
రూల్స్ ఉన్నాయి కదా. మళ్ళీ మన ఊరికి వచ్చేందుకు బదలామైంది. అదే నూతన స్వాట్ అంటాను అన్నారు కదా, వెళ్ళిపోరా ఇంటికెళ్ళి అన్నారు. ఇంత మంచిగా పద్ధతులు ఉన్నాక ఎందుకు వెళ్ళగొట్టింది మనం? ఏం చేసిండ్రో నాకైతే తెలియదు. అప్పుడు నేను ఇంకా పుట్టలేను. మా నాయన కూడా నడవలేదు అప్పుడు. ఏమో మా నాయన పెళ్ళప్పుడే లేదు. నేనైతే ఎక్కడ పోయి నువ్వు ఆడుకోనికి పోయిందేమో. ఉండరు అమ్మ నెంబర్ కారంటే బరినరా ఉబ్బరిస్తున్నారా మీకు? ఉబ్బరిస్తున్నారా? ఉబ్బరిస్తారు. మళ్ళా మీ ఆలుగడ్డలు ఎట్లున్నాయి అనుకున్నారు? టమాటాలు లేకున్నాయి నాయన. ఇంత మన్ను లేదు, మసనం లేదు, దానికి తెల్లగా ఉన్నాయి ఆలుగడ్డలు. ఆలుగడ్డలు తినడానికే తెల్లగా అయిందేమో అవి లేకనే. మళ్ళా మురంగడ్డలు ఎట్లున్నాయి? కఫలు లేకున్నాయి గింతితో తోడు. ఉల్లిగడ్డలు అయితే గమ్మత్తున్నాయి. కారెట్లు లేకున్నాయి, అవి పొరుగు పొరుగుకున్నాయి, గమ్మత్ వచ్చినాయి. కూరగాయలు అయితే నేను అందులోకైనా ఏడికి ఫాస్టింగ్ బాగా తోలుకపోయిన మాటలేనా. తోలుకపోతే అందులోనేమో అది అలముంటా చూడు, అలమంతా నింపి పాకెట్లలో పెట్టింది. అందులో పాలకూర లేదు, మెంతం కూర లేదు, అలా అంతా అలమే ఉన్నది. అట్లనే తింటే మందంగా తయారవుతారా? మొత్తం డబ్బా రొట్టెలు లేకనే ఉన్నారు. ఏమనంటే ఇంటర్నెట్లలో కట్టుకలు వస్తుంది, ఫాస్బుక్లలో అవి ఉంటాయి కదా. గుల్గుల్ కంపెనీలు ఉంటుందా? ఇది ఉన్నదా గుల్గుల్ కంపెనీ? ఉన్నదా? హైదరాబాద్లో ఉన్నది, ఈడ కూడా ఉన్నారా? మళ్ళీ కుస్మఫు గుర్తుంటా చూడు, సన్ఫ్లవర్, అది ఇర్ఫోనా? ఇర్ఫో కంపెనీ ఉన్నారా? కుస్మది లేదా? మనదేనా మాట్లాంటే ఏమక్క సఫర్ చేస్తలేరు. ఇప్పుడు సోకలకు వచ్చింది కానీ ఊళ్ళో ఎట్లున్నారా మీరు? ఇప్పుడు ఏమో బల్లు అంటే మాకు తెలియదు. ఐ డోంట్ నో గొల్లు. వాట్ ఈస్ ద గొల్లు? ఇంటికాడ బల్లిని తీసి ఇట్లా వరేసిన వాళ్ళు ఇప్పుడు జిల్లా ఫిరుగు తీస్తే ఊర్లో కొంత మీ సంగతి అంతా తెలుస్తుంది. నేను వచ్చి కథలు పడుతున్నాం. కథలు మీ సంగతి మాకు తెలియదు అనుకుంటున్నారు. ఎప్పుడో చెప్పింది అనసూయ అక్క, అమ్మాయిలు ఉండగానేమో ఇట్లా చింతగింజలు తిన్నోళ్ళు సీరొచ్చింది అమ్మాయి. ఇప్పుడు కఫుందమ్మ ఎక్కడ పెట్టినా చక్కగానే ఉంటుంది. మళ్ళా కనిపిస్తేనేమో మంచిగా అవే వదినే అంటారు. ఫోన్గానే మళ్ళీ ముచ్చట పెడతారు కదా. అవును, మీరు ఊర్లలోకి పోతే మంచిగా అనిపిస్తారా? కానీ ఏం చేస్తాం, మన అమ్మమ్మలను నాయనమ్మలను చూడలేకపోతున్నాము. వాళ్ళేమో అనుకుంటుంటారు. ఇప్పుడు అవి వచ్చినాయి కానీ ఇంటర్నెట్లలో ఒక్కొక్క సారి ముఖం సరిగ్గా కనబడదు అట్లా. అప్పుడు వాళ్ళ ఫానమంతా ఎట్లుంటుంది? యాడా ఉన్నాడో కొడుకు, ఏమీ తిన్నాడో కొడుకు, ఏ తల్లి ఆదరించే, ఏ తల్లి సీదారించే, ఏ పూటకు ఆ పూటారా కొడుకా, కడుపాకలి ఎవరికి ఎరుకర కొడుకా, కడుపాకలి ఎవరికి ఎరుకర కొడుకా. నీళ్ళు దాటి వచ్చిండ్రు మీరు, భూమి పొలిమేర దాటి కాదు, సముద్రాలే దాటి వచ్చిండ్రు. పాపం అమ్మనాయన యాడికి వస్తే మస్తు బాగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాము, సెల్ఫీస్ టు రెస్పెక్ట్ ఇది కదా. మనకు మనం రెస్పెక్ట్ చేసుకొని ఇంత దూరం వచ్చినాము. ఒక అక్క చెల్లెళ్ళ గాజులు లేవు, అన్నదమ్ముల తువ్వాల లేవు, వదిన మాట్లాడ కొడుకలు లేవు, బొట్లు పెట్టులు లేవు, సీరలు మంచులు లేరు. ఎట్లుంటున్నారా ఆయన? అందరు యాడికి వస్తే మస్తు బాగా అనిపిస్తారు. ఇక మనం ఏమైనానేమో హౌ మచ్ యువర్ శాలరీ అంటారు. ఊళ్ళో పోతే అట్లుంటుంది. ఒఫరగా తిన్నారా? తినిపోయినారు నీ పైసలు అట్లా మనవాడ పోయి తినిపో. ఎడవరా అవుతున్నారు అట్లుంటుంది. ఆయన హ్యాడ్ యూ లంచ్ గుర్తుంటానే. ఓకే నువ్వు కూర్చో, నేను తినొస్తాను అట్లుంటుంది. మన తాన ఉన్న దాంట్లో శీర్సగం తిందాం ఫా. ఏం అట్లా మాట్లాడుతున్నావు? నడువు బాగా వచ్చింది తలకాయ కూర నాన్న కోయినా పట్టుకరా ఫో అంగల్లా పోయి
ఎంత ఉన్నోరైనా లేనోరైనా మర్యాదలు మాత్రం మనం ఎంతకోమరా, ఏ మాట కామాటనే ఉంటారా అట్లా. పండుగ పూట వస్తే ఇంటి నిండా చుట్టాలు, బొగాన్ నిండా పువ్వ, డేకిస నిండా కూర, పనులకు బాటోళ్ళకు మంచినాక మంచిగా ఇస్తరాకులు వేసుకొని మోతకాకులు ఇస్తరాకులు ఉన్నది. చింకుల చేతులు కాదుగా ఫోన్, ఎక్కడోళ్ళక రెడీమేడ్లు, అట్లానే తమాషా అనిపిస్తుంటుంది. ఇదనేమో గట్ల తింటున్నారు మీరు, మస్తు తిఫలు వచ్చింది మీకు. తిఫలే ఉన్నది కదా, సఫుడ్ చేస్తలేరు, ఇంటి దిక్కు పెట్టారు మనసు. ఇంకోటి ఈ బోనాలు వెళ్ళాక అందరం పోయేస్తామండి. మనం అందరము ఒకటే మానవుల వరమండి. ఇంతమంది పడతారా? కొంతమంది క్యాబిల్ మీద ఎక్కడము ఏం కాదు, పోయేటప్పుడు ఘోరం ఉంది. నేను ఎల్లుండి పోతున్నా మన ఇంటికి. ఏమైనా చెప్పాలా మీ వాళ్ళకు? మీ వాళ్ళని అడిగినట్టు అని చెప్పాలనా? మా ఎక్కన ఉరుకుని ఇలా సాఫాత్ చేసుకొని తాగే ముఖము, బాసనతో దానం చేసే ముఖము, బాసనలు అడిగే నీళ్ళతో అని అంత అంత కానీ మా అక్క మంచిది రాయి. నేనేమో మందిలో బదలాం చేస్తుంటా. ఎంతైనా అక్క తమ్ముడు వీకులాడుకోమా, కొట్టుకుంటాము, గిచ్చుకుంటాము, ఏమైనా చేస్తాము. కానీ మళ్ళా తినేటప్పుడు నాకే ముందు పెడుతుంది మా అక్క. ముందు పెట్టి మెలిగిందే ఆమె తింటుంది. నేనేమో తుణకలాగడు అన్ని తుణకలు కావాలి, బొక్కలు ఎక్కువ తింటా. అందుకే దొడ్డుకున్నానా కానీ గట్టిగానే ఉన్నా నేను. ఎప్పుడైతుందో ఊత వెళ్ళిపోతుంది నాకు, ఇక ఊతులకెళ్ళి వెళ్ళిపోతున్నాను. లగ్గానికి వస్తున్నాను. ఊత ఎంతమంది ఉండరో చేతులు లేకుండా. ఊత అంటే తెలియని వాళ్ళు మీరు ఇంగ్లీష్, టూ మచ్ ఇంగ్లీష్. What is this? No general storage you have. That is wrong totally. If you don't mind, మీకు మైండ్ లేకపోతే నాతో మాట్లాడండి అంటున్నారు ఒక ఆయన. ఇఫ్ యూ డోంట్ మైండ్ లగేజ్ అంటున్నారు. అంటే మీకు దమాక్ లేకపోతే ఈ సంచి పట్టుకో అంటున్నారు. దమాకి మాకు సగం మాట్లాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏంటిరా? డోంట్ అంటే లేదు, మైండ్ అనుకుంటున్నావా? సొంత మీదకి వెళ్ళి గుంజుతా ఏమనుకుంటావు? ఐదేళ్ళు గుంజితే 4 రావాలి, ఒకేళ్ళు నాకు ఇట్లా ఉంటుంది కదా. గుంజితే 4 ఏళ్ళు వాడాలి. చెప్ప మీరు అట్లా ఇట్లా ఎవరో మనకు బాణవాలు చేసినట్టున్నారు. ఫడనోళ్ళు ఎవరో బాస్కులలో పసుపు కుంకుమ వేసిపోయినట్టున్నారు. ప్రోగ్రామ్ హీట్ కావద్దంట అని. మీ శత్రువులు మమ్మల్ని ఏం చేయలేవు రా. దేశం కాని దేశం వచ్చి దేశంతో బతుకుతున్న భారతీయులం. మాకు మేమే సాటు, మాకు ఎవరు సాటు లేరు. ఒకరికొకరు సాటు ఉన్నారు, సాటు లేరు మనకి ఎవరు. మనమే ముంగటుంటాం ఎప్పటికైనా. మస్తు మందికి రిమిక్రీలు వస్తాయి కదా అయినా. నేను కూడా రిమిక్రీలు చేస్తుంటా కదా. అరే నీకు ఆకలి అయితే టిఫిన్ చేస్తావేమో, నీకు ఆకలి అయితే నాస్తం చేస్తావేమో, నాకు ఆకలి అయితే బొగాగడ పువ్వరా వస్తావా? డేకిసంతో ఫోటో పెట్టుకుంటావా? మోకాళ్ళ దాకా సెట్ చేసుకున్నాడు, ఆగమాగం తిరుగుతాడు అనుకుంటున్నావా? ఫోగర్ఫుల్ సత్తి మీసాలు పెట్టుకుంటే మీ జాతి కూడా సరిపోదురా. డైలాగులు మస్తు వస్తుంటా కదా. నేను బట్టలు చక్కగా లేవు కాబట్టి భారతదేశం వెళ్ళిపోతున్నా, లేకపోతే ఇటు నుంచి ఇటే అమెరికా పోయేటోనే. నాలాగా ఒక్కరు కూడా లేరు. చాలా షరతు కడతా. నాలాగున్నారు ఎవరన్నా? మనం అంతా ఎరేటి కదా. ఎంటర్టైన్మెంట్ కోసానికి వచ్చిన నేను. ఇట్లా నేనే ఎంటర్టైన్మెంట్లో నేనే. యారా చూసినా నేనే. కొట్టుండ్రి ముందేమో అడగకుండానే కొట్టిండ్రు, ఇప్పుడు అడిగితే కొట్టలేదు. ఇంకా సేపు అయితే మీరు కొట్టి కొట్టుకుంటున్నారు. తెలంగాణ పొద్దున్న దాకున్నా కూడా మీరు ఇట్లనే చూస్తుంటారు కదా. అవును, నాడు కూడా
ఇంట్లోనే ప్లాన్ అయ్యింది కదా. మీకు కూడా ఐరస్ వచ్చింది, మిత్రి ఐరస్. అందుకే అందరూ ఫండ్లు బయట వేసుకుంటున్నారు కదా. పాట మాటలు అయిపోయినాయి, ఇప్పుడు పాటలే. స్వాతి ఫస్కత మీ ఫస్కత మీ టేప్ రికార్డ్ అనుకున్నావా? కట్టుకొస్తాగానే మాట. నాకు కొంత లిమిటెడ్ నెమరి కార్డ్ ఉన్నది. మ్యూజిక్ ఉన్నదా మనది? కాఫీ అమ్మ గండిపేట గండి పైసమ్మ తల్లి మా ఊరు మా వాడ సల్లం ఉండాలని నీకు చూడ మనం తీసుకొని వచ్చాము మమ్మల్ని సల్లగరు పైసమ్మ తల్లు.
వచ్చిన వాళ్ళకి కావాలి. ఓకే, అందరూ కేర్ టేకర్స్ హ్యాపీ. అందరికీ అట్లుండదు లెక్క. మళ్ళా తిన్నాక మళ్ళీ ఆడతాం కానీ కేర్ టేకర్ అందరూ. గుడ్ నైట్. ఇంకా చీకటి కాలేదు. ఎంత అవుతుంది టైం? ఈయన పొద్దుమికినా కూడా చీకటి అయితే లేదు. ఎందుకో మన దిక్కే నయమన్నారా? ఎలుగు ఎక్కువ ఉంటే ఎక్కువ ఫన్ చేసుకోవచ్చు. ఓటీలు కూడా నడుస్తాయి ఇక్కడ. అందరూ మంచిగా ఉంటుండు. మళ్ళా మంచి పండుగలు చేసుకొని మనకి ఏ రోగాలు రావంట, మనకు రోగాలు గిట్ట రావంట. అందుకోసానికే చేస్తారు బోనము కాడ. మన పాతపట్నంలో అట్లనే మొదలు పెట్టిండ్రు. దాని తర్వాత కాడ రోగాలు వస్తుంటే మొక్కి ఆడ గుడి కట్టిస్తే అప్పటిసారి బోనాలు చేసి ఆడికెళ్ళి సురుకు చేసిండ్రు. అట్లా అంటేనే నేను ఆడికి పోలే, వీటికి వచ్చిన అందుకే. సరేనా? అందరికీ బెస్ట్ ఫుల్ లక్, హాఫ్ లక్ కాదు. సరేనా? ఊకోండి. ఒక్కసారి టాక్ కార్యవర్గ సభ్యులు అందరూ ఉండాలండి. ఇంత ఎంటర్టైన్ చేసిండ్రు, మనం గౌరవించవలసిన బాధ్యత కూడా ఉన్నది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి అందరూ. తెలంగాణ గడప గడపన కూడా ఇదే ఆదరింపు, ఇదే ప్రేమ, ఇదే ఆప్యాయత మన సంతానంలో. చప్పట్లు కొట్టడం కాదు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా రావాలి. దయచేసి మన విజయ్ వసంత గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక్కసారి ఒక్క నిమిషము మనం ఇంత ఎంటర్టైన్ చేసిన మన బిత్తిరి సత్తన్న కోసం ఒక్కసారి మొట్టమొదటి విదేశీ పర్యటన ఇంత విజయవంతంగా మన అందరినీ కూడా అలరించినందుకు ఒక్కసారి మనం నిలబడి వారి ప్రతిభకి కానీ మన టాలెంట్కి కానీ మొదలైన ఈ ప్రయాణం ప్రపంచం మొత్తం చూసుకోవాలి. అందరి తెలంగాణ బిడ్డలు, తెలుగు బిడ్డలు ఎక్కడెక్కడ మీ అభిమానాలు అందరినీ కూడా మీరు అలరించాలి. మంచి ఆరోగ్యంగా ఉండాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాము. కాబట్టి మనం ఒక్కసారి మన సత్యనను